హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆఫీస్లో రోజు ఉపయోగించే ముఖ్యమైన బాస్ ఎంప్లాయ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తెలుగు హిందీతో చాలా సింపుల్గా నేర్చుకుందాం. మీ మాట్లాడే స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ వాక్యాలు చాలా ఉపయోగపడతాయి. అయితే మన లెర్నింగ్ని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 ఎంప్లాయ్ సెంటెన్స్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ అనే సెంటెన్స్ని తెలుగులో నేను పని పూర్తి చేశాను. ఇక్కడ నేను అంటే ఐ, పని అంటే టాస్క్. పని అంటే వర్క్ అని, టాస్క్ అని కూడా అనొచ్చు. పూర్తి చేశాను అంటే కంప్లీటెడ్. నేను పని పూర్తి చేశాను అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో మేనే కామ్ పూరా కర్ లియా హే. మేనే అంటే నేను, కామ్ అంటే పని, పూరా కర్ లియా, పూరా అంటే పూర్తి, కర్ లియా హే అంటే చేశాను. మేనే కామ్ పూరా కర్ లియా హే అని హిందీలో చెప్పొచ్చు. ఎంప్లాయీ సెంటెన్స్ నెంబర్ 2. డూ యూ నీడ్ ఎనీ చేంజెస్. డూ యూ నీడ్ ఎనీ చేంజెస్ అనే సెంటెన్స్ని తెలుగులో మీకు ఏమైనా మార్పులు కావాలా. ఇక్కడ ఏమైనా అంటే ఎనీ, మార్పులు అంటే చేంజెస్, కావాలా అంటే నీడ్. మీకు ఏమైనా మార్పులు కావాలా అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో క్యా ఆప్కో కోయి బద్లావ్ చాహియే. ఇక్కడ ఆప్కో అంటే మీకు, కోయి అంటే ఏమైనా, బద్లావ్ అంటే మార్పులు, చాహియే అంటే కావాలా. క్యా ఆప్కో కోయి బద్లావ్ చాహియే అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 3 బాస్ సెంటెన్స్. ప్లీజ్ సబ్మిట్ ద రిపోర్ట్ బై ఈవినింగ్. ప్లీజ్ సబ్మిట్ ద రిపోర్ట్ బై ఈవినింగ్ అనే సెంటెన్స్ని తెలుగులో రిపోర్ట్ను సాయంత్రం వరకు సమర్పించండి. ఇక్కడ సాయంత్రం అంటే ఈవినింగ్, వరకు అంటే బై, సమర్పించండి అంటే సబ్మిట్. రిపోర్ట్ను సాయంత్రం వరకు సమర్పించండి అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో రిపోర్ట్ షామ్ తక్ జమా కర్ దే. ఇక్కడ షామ్ తక్ అంటే షామ్ అంటే సాయంత్రం, తక్ అంటే వరకు, జమా కర్ దే అంటే సమర్పించండి అంటే సబ్మిట్. రిపోర్ట్ షామ్ తక్ జమా కర్ దే అని హిందీలో చెప్పొచ్చు. నెంబర్ 4 ఎంప్లాయీ సెంటెన్స్. ఐ విల్ ఫినిష్ ఇట్ బై టుమారో. ఐ విల్ ఫినిష్ ఇట్ బై టుమారో అనే సెంటెన్స్ని తెలుగులో నేను రేపటికి అది పూర్తి చేస్తాను. ఇక్కడ నేను అంటే ఐ, రేపటికి అంటే టుమారో, బై టుమారో, అది అంటే ఇట్, పూర్తి అంటే ఫినిష్, చేస్తాను అంటే విల్. నేను రేపటికి అది పూర్తి చేస్తాను. ఇక్కడ అది అంటే రిపోర్ట్ అన్నమాట. నేను రేపటికి అది పూర్తి చేస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ హిందీలో మే ఉసే కల్ తక్ పూరా కర్ దూంగా. ఇక్కడ మే అంటే నేను, ఉసే అంటే అది, కల్ తక్ అంటే రేపటి వరకు అంటే రేపటికి, పూరా కర్ దూంగా, పూరా అంటే పూర్తి, కర్ దూంగా అంటే చేస్తాను. మే ఉసే కల్ తక్ పూరా కర్ దూంగా అని హిందీలో చెప్పొచ్చు. బాస్ సెంటెన్స్ నెంబర్ 5. వై ఈజ్ ద వర్క్ డిలేడ్. వై ఈజ్ ద వర్క్ డిలేడ్ అనే సెంటెన్స్ని తెలుగులో పని ఎందుకు ఆలస్యమైంది. ఇక్కడ పని అంటే వర్క్, ఎందుకు అంటే వై, ఆలస్యమైంది అంటే డిలేడ్. పని ఎందుకు ఆలస్యమైంది అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ హిందీలో కామ్ మే దేరీ క్యూ హుయి. కామ్ అంటే పని, దేరీ అంటే ఆలస్యం, క్యూ హుయి అంటే ఎందుకు, ఎందుకు అయ్యింది. కామ్ మే దేరీ క్యూ హుయి అని హిందీలో చెప్పొచ్చు. ఎంప్లాయీ సెంటెన్స్ నెంబర్ 6. ఐ నీడ్ 1 more డే.
ఐ నీడ్ వన్ మోర్ డే అనే సెంటెన్స్ ని తెలుగులో నాకు ఇంకో రోజు అవసరం. ఇక్కడ నాకు అంటే ఐ, ఇంకో రోజు, ఇంకో అంటే వన్ మోర్, రోజు అంటే డే, అవసరం అంటే నీడ్. నాకు ఇంకో రోజు అవసరం అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ ని హిందీలో ముझे एक और दिन चाहिए. ఇక్కడ ముझे అంటే నాకు, ఏక్ ఔర్ అంటే ఇంకో, దిన్ అంటే రోజు, చాహియే అంటే అవసరం. ముझे एक और दिन चाहिए అని హిందీలో చెప్పొచ్చు. ఎంప్లాయ్ సెంటెన్స్ నెంబర్ 7. ప్లీజ్ చెక్ దిస్ ఫైల్ వన్స్. ప్లీజ్ చెక్ దిస్ ఫైల్ వన్స్ అనే సెంటెన్స్ ని తెలుగులో దయచేసి ఈ ఫైల్ను ఒకసారి చూడండి. ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, ఫైల్ ని, ఈ ఫైల్ అంటే దిస్ ఫైల్, ఒకసారి చూడండి. ఒకసారి అంటే వన్స్, చూడండి అంటే చెక్. దయచేసి ఈ ఫైల్ ని ఒకసారి చూడండి అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ ని హిందీలో కృపయా ఇస్ ఫైల్ కో ఏక్ బార్ దేఖియే. ఇక్కడ కృపయా అంటే దయచేసి, ఇస్ ఫైల్ అంటే ఇస్ అంటే ఈ, ఫైల్ కో ఏక్ బార్ దేఖియే, ఫైల్ కో ఏక్ బార్, ఏక్ బార్ అంటే ఒకసారి, దేఖియే అంటే చూడండి. కృపయా ఇస్ ఫైల్ కో ఏక్ బార్ దేఖియే అని హిందీలో చెప్పొచ్చు. బాస్ సెంటెన్స్ నంబర్ 8. దిస్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే సెంటెన్స్ ని తెలుగులో ఈ పని చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఈ అంటే దిస్, పని అంటే వర్క్, చాలా అంటే వెరీ, ముఖ్యమైనది అంటే ఇంపార్టెంట్. ఈ పని చాలా ముఖ్యమైనది అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ ని హిందీలో ఏ కామ్ బహుత్ మహత్వపూర్ణ హే. ఇక్కడ ఏ అంటే దిస్ అంటే ఈ అన్నమాట, కామ్ అంటే పని, బహుత్ అంటే చాలా, మహత్వపూర్ణ హే అంటే ముఖ్యమైనది. ఏ కామ్ బహుత్ మహత్వపూర్ణ హే అని హిందీలో చెప్పొచ్చు. ఎంప్లాయ్ సెంటెన్స్ నంబర్ 9. ఐ విల్ సెండ్ ద ఈమెయిల్ సూన్. ఐ విల్ సెండ్ ద ఈమెయిల్ సూన్ అనే సెంటెన్స్ ని తెలుగులో నేను త్వరలో ఈమెయిల్ పంపుతాను. ఇక్కడ నేను అంటే ఐ, త్వరలో అంటే సూన్, ఈమెయిల్ పంపుతాను, పంపుతాను అంటే సెండ్. నేను త్వరలో ఈమెయిల్ పంపుతాను అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ ని హిందీలో మే జల్ద్ హీ ఈమెయిల్ భేజ్ దూంగా. ఇక్కడ మే అంటే నేను, జల్ద్ హీ అంటే త్వరలో, ఈమెయిల్ భేజ్ దూంగా, ఇక్కడ భేజ్ దూంగా అంటే పంపుతాను. మే జల్ద్ హీ ఈమెయిల్ భేజ్ దూంగా అని హిందీలో చెప్పొచ్చు. బాస్ సెంటెన్స్ నంబర్ 10. లెట్స్ షెడ్యూల్ అ మీటింగ్. లెట్స్ షెడ్యూల్ అ మీటింగ్ అనే సెంటెన్స్ ని తెలుగులో మనం ఒక మీటింగ్ షెడ్యూల్ చేద్దాం. ఇక్కడ ఒక మీటింగ్ అంటే ఆ మీటింగ్, షెడ్యూల్ చేద్దాం అంటే లెట్స్ షెడ్యూల్, మనం ఒక మీటింగ్ ని షెడ్యూల్ చేద్దాం అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ ని హిందీలో చలియే ఏక్ మీటింగ్ షెడ్యూల్ కర్తే హే. ఇక్కడ ఏక్ మీటింగ్ అంటే ఒక మీటింగ్, షెడ్యూల్ కర్తే హే అంటే చేద్దాం, చలియే ఏక్ మీటింగ్ షెడ్యూల్ కర్తే హే అని హిందీలో చెప్పొచ్చు. నంబర్ 11. ఐ విల్ అప్డేట్ యూ సూన్. ఐ విల్ అప్డేట్ యూ సూన్ అనే సెంటెన్స్ ని తెలుగులో నేను త్వరలో మీకు అప్డేట్ ఇస్తాను. ఇక్కడ నేను అంటే ఐ, త్వరలో అంటే సూన్, మీకు అంటే యూ, అప్డేట్ ఇస్తాను, నేను త్వరలో మీకు అప్డేట్ ఇస్తాను అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ ని హిందీలో మే ఆప్కో జల్ద్ హీ అప్డేట్ దే దూంగా. ఇక్కడ మే అంటే నేను, ఆప్కో అంటే మీకు, జల్ద్ హీ అంటే త్వరలో, అప్డేట్ దే దూంగా, ఇక్కడ దే దూంగా అంటే ఇస్తాను. మే ఆప్కో జల్ద్ హీ అప్డేట్ దే దూంగా అని హిందీలో చెప్పొచ్చు.
Boss sentence number 12. Please follow the instructions carefully. ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అనే సెంటెన్స్ని తెలుగులో దయచేసి సూచనలను జాగ్రత్తగా పాటించండి. ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, సూచనలను అంటే ఇన్స్ట్రక్షన్స్ని, జాగ్రత్తగా అంటే కేర్ఫుల్లీ, పాటించండి అంటే ఫాలో. దయచేసి సూచనలను జాగ్రత్తగా పాటించండి అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో కృపయా నిర్దేశం కా ధ్యాన్ సే పాలన్ కరే. ఇక్కడ కృపయా అంటే దయచేసి, నిర్దేశం కా అంటే సూచనలను, ధ్యాన్ సే అంటే జాగ్రత్తగా, పాలన్ కరే అంటే పాటించండి. కృపయా నిర్దేశం కా ధ్యాన్ సే పాలన్ కరే అని హిందీలో చెప్పచ్చు. బాస్ సెంటెన్స్ నెంబర్ 13. డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డూ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే సెంటెన్స్ని తెలుగులో వీలైనంత త్వరగా చెయ్యండి. ఇక్కడ త్వరగా అంటే సూన్, వీలైనంత త్వరగా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. చెయ్యండి అంటే డూ ఇట్, వీలైనంత త్వరగా చెయ్యండి అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో ఇసే జిత్నీ జల్దీ హో సకే కర్ దీజియే. ఇక్కడ జిత్నీ జల్దీ హో సకే, జిత్నీ జల్దీ హో సకే అంటే వీలైనంత త్వరగా, జల్దీ అంటే త్వరగా, కర్ దీజియే అంటే చెయ్యండి. ఇసే జిత్నీ జల్దీ హో సకే కర్ దీజియే అని హిందీలో చెప్పచ్చు. ఎంప్లాయ్ సెంటెన్స్ నెంబర్ 14. ఐ విల్ హ్యాండిల్ దిస్ ఇష్యూ. ఐ విల్ హ్యాండిల్ దిస్ ఇష్యూ అనే సెంటెన్స్ని తెలుగులో ఈ సమస్యను నేను చూసుకుంటాను. ఇక్కడ ఈ సమస్య అంటే దిస్ ఇష్యూ, సమస్య అంటే ఇష్యూ, నేను చూసుకుంటాను అంటే ఐ విల్ హ్యాండిల్, ఈ సమస్యను నేను చూసుకుంటాను అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో మే ఇస్ సమస్య కో సంభాల్ లూంగా. ఇక్కడ మే అంటే నేను, ఇస్ సమస్య అంటే ఈ సమస్య, సంభాల్ లూంగా, సంభాల్ లూంగా అంటే చూసుకుంటాను. మే ఇస్ సమస్య కో సంభాల్ లూంగా అని హిందీలో చెప్పచ్చు. ఎంప్లాయ్ సెంటెన్స్ నెంబర్ 15. కెన్ ఐ టేక్ అ హాఫ్ డే టుడే. కెన్ ఐ టేక్ అ హాఫ్ డే టుడే అనే సెంటెన్స్ని తెలుగులో నేను ఈరోజు హాఫ్ డే తీసుకోవచ్చా. ఇక్కడ నేను అంటే ఐ, ఈరోజు అంటే టుడే, హాఫ్ డే తీసుకోవచ్చా, తీసుకోవచ్చా అంటే కెన్ ఐ టేక్, నేను ఈరోజు హాఫ్ డే తీసుకోవచ్చా అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో క్యా మే ఆజ్ ఆధా దిన్ లే సక్తా హూ. ఇక్కడ మే అంటే నేను, ఆధా దిన్ అంటే హాఫ్ డే, లే సక్తా హూ అంటే తీసుకోవచ్చా. క్యా మే ఆజ్ ఆధా దిన్ లే సక్తా హూ అని హిందీలో చెప్పచ్చు. ఎంప్లాయ్ సెంటెన్స్ నెంబర్ 16. ప్లీజ్ అప్రూవ్ మై లీవ్. ప్లీజ్ అప్రూవ్ మై లీవ్ అనే సెంటెన్స్ని తెలుగులో దయచేసి నా లీవ్ ఆమోదించండి. ఇక్కడ దయచేసి అంటే ప్లీజ్, నా లీవ్ అంటే మై లీవ్, ఆమోదించండి అంటే అప్రూవ్, దయచేసి నా లీవ్ ఆమోదించండి అని తెలుగులో చెప్పచ్చు. ఇదే సెంటెన్స్ని హిందీలో కృపయా మేరీ చుట్టి మంజూర్ కరే. ఇక్కడ కృపయా అంటే దయచేసి, మేరీ అంటే నా, చుట్టి అంటే లీవ్, మంజూర్ కరే అంటే ఆమోదించండి. కృపయా మేరీ చుట్టి మంజూర్ కరే అని హిందీలో చెప్పచ్చు. ఎంప్లాయ్ సెంటెన్స్ నెంబర్ 17. ఐ విల్ కరెక్ట్ ద మిస్టేక్స్. ఐ విల్ కరెక్ట్ ద మిస్టేక్స్ అనే సెంటెన్స్ని తెలుగులో తప్పులను నేను సరిదిద్దుతాను. ఇక్కడ తప్పులను అంటే ద మిస్టేక్స్, మిస్టేక్స్ని తప్పులు అంటారు. నేను సరిదిద్దుతాను, ఐ విల్ కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ అంటే సరిదిద్దుతాను,
తప్పులను నేను సరిదిద్దుతాను అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ ని హిందీలో మే గల్తియోం కో ఠీక్ కర్ దూంగా. ఇక్కడ మే అంటే నేను, గల్తియోం కో అంటే తప్పులను, ఠీక్ కర్ దూంగా అంటే సరిదిద్దుతాను. మే గల్తియోం కో ఠీక్ కర్ దూంగా అని హిందీలో చెప్పొచ్చు. బాస్ సెంటెన్స్ నంబర్ 18. ప్లీజ్ సెండ్ మీ ద డీటెయిల్స్. ప్లీజ్ సెండ్ మీ ద డీటెయిల్స్ అనే సెంటెన్స్ ని తెలుగులో దయచేసి వివరాలు పంపండి. ఇక్కడ ప్లీజ్ అంటే దయచేసి, వివరాలు అంటే డీటెయిల్స్, పంపండి అంటే సెండ్ మీ. దయచేసి వివరాలు పంపండి అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ ని హిందీలో కృపయా వివరణ్ భేజే. ఇక్కడ కృపయా అంటే దయచేసి, వివరణ్ అంటే వివరాలు, భేజే అంటే పంపండి. కృపయా వివరణ్ భేజే అని హిందీలో చెప్పొచ్చు. బాస్ సెంటెన్స్ నెంబర్ 19. ద డెడ్ లైన్ ఈజ్ వెరీ క్లోజ్. ద డెడ్ లైన్ ఈజ్ వెరీ క్లోజ్ అనే సెంటెన్స్ ని తెలుగులో గడువు చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ గడువు అంటే డెడ్ లైన్, చాలా అంటే వెరీ, దగ్గరగా అంటే క్లోజ్. గడువు చాలా దగ్గరగా ఉంది అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ ని హిందీలో అంతిమ్ తారీఖ్ బహుత్ ఖరీబ్ హే. అంతిమ్ తారీఖ్ అంటే గడువు, బహుత్ అంటే చాలా, ఖరీబ్ హే అంటే దగ్గరగా, హే అంటే ఉంది. అంతిమ్ తారీఖ్ బహుత్ ఖరీబ్ హే అని హిందీలో చెప్పొచ్చు. బాస్ సెంటెన్స్ నెంబర్ 20. కెన్ యూ కంప్లీట్ దిస్ బై నూన్. కెన్ యూ కంప్లీట్ దిస్ బై నూన్ అనే సెంటెన్స్ ని తెలుగులో మీరు ఇది మధ్యాహ్నం వరకు పూర్తి చేయగలరా. ఇక్కడ మీరు అంటే యూ, ఇది అంటే దిస్, మధ్యాహ్నం అంటే నూన్, వరకు అంటే బై, పూర్తి చేయగలరా అంటే కెన్ యూ కంప్లీట్. పూర్తి అంటే కంప్లీట్, చేయగలరా అంటే కెన్ యూ. మీరు ఇది మధ్యాహ్నం వరకు పూర్తి చేయగలరా అని తెలుగులో చెప్పొచ్చు. ఇదే సెంటెన్స్ ని హిందీలో క్యా ఆప్ ఇసే దోపహర్ తక్ పూరా కర్ సక్తే హే. ఇక్కడ ఆప్ అంటే మీరు, ఇసే అంటే ఇది, దోపహర్ అంటే మధ్యాహ్నం, దోపహర్ అంటే మధ్యాహ్నం, తక్ అంటే వరకు, పూరా అంటే పూర్తి, కర్ సక్తే హే అంటే చేయగలరా. క్యా ఆప్ ఇసే దోపహర్ తక్ పూరా కర్ సక్తే హే అని హిందీలో చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ మనం బాస్ మరియు ఎంప్లాయ్ మధ్య రోజు ఉపయోగించే ముఖ్యమైన ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకున్నాం. ఇవి మీ ఆఫీస్ కమ్యూనికేషన్ను మరింత క్లియర్గా, ప్రొఫెషనల్గా మార్చేందుకు ఉపయోగపడతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మరిన్ని లెర్నింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.